హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మనం నాగార్జున సాగర్ చూడడానికి వెళ్తున్నాము విత్ మై ఫ్యామిలీ. అక్కడ ఎన్ని గేట్లు ఓపెన్ చేశారంట. అక్కడ ఎన్విరాన్మెంట్ కావచ్చు, అక్కడ వాతావరణం కావచ్చు, వ్యూ పాయింట్ కావచ్చు, చాలా అంటే చాలా బాగుంటది. అండ్ అక్కడ రెండు మూడు ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే నాగార్జున గేట్లు అనేవి ఓపెన్ చేశారంట. అవి చూద్దాం. నేను చూడటమే కాకుండా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటిది అంటే అక్కడ ఒక కొండ ఉంటదంట. మన నాగార్జున సాగర్ నుంచి ఇక్కడికి ఒక కొండకి స్టీమర్ లో వెళ్తే అక్కడ కూడా స్టే చేయడానికే గానీ, అక్కడ చూడడానికే గానీ వాతావరణం అనేది చాలా అంటే చాలా బాగుంటదంట. అది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఎత్తిపోతలు అని కూడా అంటారు. వాటర్ ఫాల్స్ అంటారు, ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అని అంటూ ఉంటారు. అది చూద్దాం మనం ఒకసారి ఎలా ఉంటది ఏంటి అని. నేను డైరెక్ట్ కార్ లోనే ఉండి వీడియో షూట్ చేస్తున్నాను, ఆపి షూట్ చేయలేకపోతున్నా. మీరు చూడండి ఎలా ఉంటది ఏంటి అనేది చూపిస్తున్నా. ఓకేనా గైస్, స్ట్రేట్ ఆన్. ఓకే అండి, మొత్తానికి అయితే మనం బయలుదేరిపోయాం. ఇక్కడ నుంచి వచ్చేసి దాదాపు ఒక 32 కిలోమీటర్స్ అనేది సాగర్ ఉంటుంది. మనం ఆలియాకి దగ్గరలో ఉన్న ఒక 4 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం. ఆ వీడియోనే ఆలియాకి అతి సమీపంలో ఉన్నాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మన ఆలియా సెంటర్. ఇది ఇక్కడ నుంచి సాగర్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి తీసుకోవాలి. లెఫ్ట్కి తీసుకుంటే ఇది సాగర్ రూటు, ఒకటే రూట్ ఇది. మాచర్ల రూట్ అంటారు. మాచర్ల వచ్చేసి 47 కిలోమీటర్లు ఇక్కడ నుంచి. అండ్ సాగర్ వచ్చేసి జస్ట్ వచ్చేసి ఒక 25 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి. ఇలాగే మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇది సాగర్ యొక్క వ్యూ పాయింట్ మీరు చూస్తారని చెప్పేసి. ఇక్కడ వాతావరణం అనేది చాలా అంటే చాలా బాగుంది. నా అదృష్టం ఏంటి అంటే వీడియోలు తీసేటప్పుడు కూడా క్లైమేట్ అనేది మనకి సహకరించింది. ఆ మబ్బులు చూసారా ఎలా అంత అద్భుతంగా. ఇది సాగర్ ఫ్రెండ్స్, డౌన్లోకి అలా దిగుతున్న ఎంట్రన్స్ ఇది. ఇక్కడ చూడండి, వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి, ఫుల్ ఫ్లోడ్లో. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉంటారు, జాగ్రత్తగా రండి. వీళ్ళు కార్ ట్రబుల్ ఇచ్చిందంట. దానికోసం మా హెల్ప్ కోసం మేము మా నేచర్ ఏంటంటే జనాలకు హెల్ప్ చేయడం. బండి బ్రేక్ డౌన్ అయిందంటే ఇది ఆయన ఓలో కూడా తెలియదు నాకు. హాయ్ హాయ్ చెప్పండి అందరూ. ఎక్కడికి వెళ్తున్నాం మనం అంతా? అమ్మ చిన్నగా చెప్పండి రా. ఓకే, మీకు నాగార్జున సాగర్కి అనుబంధం మీకు ఏంది అసలు? ఈ 2 కార్స్లో మా ఫ్యామిలీ అందరం కలిసి మేము సాగర్కి వెళ్తున్నాం. అక్కడ కనిపిస్తున్న వాటర్ అదంతా సాగరే. మేము ఒక చోట ఆగాము, చూడండి. చాలా అంటే చాలా బాగుంది వ్యూ పాయింట్. ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు మా వాళ్ళు. ఇక్కడ వ్యూ పాయింట్ ఎలా ఉందో చూడడానికి దిగాము. ఇక్కడ చూడండి, నాగార్జున సాగర్ ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ అంట. మాచర్ల 32. ఇక్కడ చూడండి, వెల్కమ్స్ టు బుద్ధవనం అని చెప్పేసి. బుద్ధవనం అంట ఇక్కడ కూడా. అది కూడా చూపిస్తాను మీకు. ఇది సాగర్లో ఉన్న లాంచీ స్టేషన్. ఇది స్టీమర్లు ఇక్కడ నుంచి ఏంటి అంటే ఒక కొండ దగ్గరికి తీసుకెళ్తాయి. దాదాపు ప్రయాణం అనేది ఒక 1 అవర్ ఉంటుంది. మా దురదృష్టం ఏంటిది అంటే మేము వెళ్ళేటప్పటికి గాలి ఎక్కువ ఉండడం వల్ల ఇవన్నీ క్యాన్సిల్ చేశారు. ఈరోజు పెట్టలేదు. మేము అందరం వెళ్దాం అనుకున్నాం, ఎగ్జైట్మెంట్ ఉన్నాం. కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అంట. అది వెళ్ళడానికి 1 అవర్, రావడానికి 1 అవర్ అవుతుందంట. అక్కడ వ్యూ పాయింట్ అంటే కొండల మధ్యలో బాగుంటుంది అని చెప్పేసి అంటే
మేము చాలా ఎగ్జైట్మెంట్ తోటి ఉన్నాము. ఇక్కడ చూడండి, ఒక కుండపోతలాగా ఒక నిండిన కుండ ఎలాగ ఉంటుందో సాగర్ అనేది నిండిపోయి అలలు విపరీతంగా వస్తున్నాయి. గాలి మాత్రం. ఇదంతా లాంచ్ స్టేషన్ అంట. ఈరోజు లాంచ్ వచ్చేసి పోస్ట్ పోన్ అయింది. అంటే ఈరోజు లేదు లాంచ్. పర్ హెడ్ వచ్చేసి ఒక కొండ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ కొండ దగ్గర ఏంటంటే చూడ్డానికి బాగుంటుందంట. పర్ హెడ్ వచ్చేసి ఇదే లాంచ్. ఎదురుగాలుల వల్ల ఈరోజు పెట్టలేదు. పర్ హెడ్ వచ్చేసి 230 రూపీస్ ఉంటుంది. వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం దాదాపు దగ్గరలో ఉన్నాము సాగర్కి. మేబీ ఆ వైట్గా కనిపించేవన్నీ గేట్లు. ఇక్కడ చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనం మొత్తానికైతే నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరకు వచ్చాము. డ్యామ్ కి మొత్తం గేట్లు అనేవి ఓపెన్ అయినాయి. ప్రెసెంట్ వచ్చేసి నేను డ్యామ్ అనేది గేట్స్ అనేవి అటువైపు ఉన్నాయి. డ్యామ్ కి అపోజిట్ వచ్చేసి నేను ఉన్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మన వ్యూ పాయింట్ అనేది ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి డ్యామ్ కి కింది భాగం చూపిస్తాను చూడండి. నాగార్జున సాగర్ డ్యామ్ చూపెట్టబోతున్నాను, ఎలా ఉంటది ఏంటి అనేది. ఒకసారి చూసుకుంటే మొత్తం నాగార్జున సాగర్ డ్యామ్ మొత్తం గేట్లన్నీ ఇక్కడ చూసుకుంటే మొత్తం గేట్లు అనేవి ఓపెన్ చేశారు. వ్యూ పాయింట్ అంటే దీని యొక్క నాగార్జున సాగర్ యొక్క వ్యూ పాయింట్ చూడండి. ఎంత అద్భుతాన్ని, ఆకాశాన్ని కమ్మేస్తున్నట్టు, ఆ కొండలు మరియు ఆకాశం ఒకటైనట్టు ఎంత అద్భుతంగా ఉంది అంటే, ఇంకా క్లోజ్ చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంది. నా ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్టు 19, 2025 వీడియో. చాలా అంటే చాలా బాగుంది. దీని యొక్క ప్రత్యేకత చెప్పాలి అంటే, దీన్ని మొత్తం 1957లో స్టార్ట్ చేశారు కట్టడం. దాదాపు 10 సంవత్సరాల పాటు శ్రమించి 1967లో మొత్తం కంప్లీట్ చేశారు. అప్పట్లో 57లో దీనికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు అంటే నీలం సంజీవరెడ్డి గారు దీనికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అండ్ దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రులు అనేవి మారాగా మొత్తానికి 1967లో ఈ యొక్క డ్యామ్ అనేది పూర్తయింది. దీన్ని అంటే ఈ వాటర్ ని దేనికి ఉపయోగిస్తారు అంటే, ఇది ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి టూరిస్ట్ ప్లేస్ గా మారింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే వాటర్ ని మన విద్యుత్ సరఫరా కోసం కూడా వాడుతూ ఉంటారు. అండ్ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామానికి వచ్చేసి వ్యవసాయాన్ని కూడా గట్టిగా వాడుతూనే ఉంటారు. ఇంకా చెప్పుకోవాలి అంటే, ఇక్కడ నుంచే మన కృష్ణా నది కూడా వాటర్ వెళ్ళేది. ఇక్కడ నుంచే భారతదేశంలోనే అతి పెద్ద డ్యామ్ గా దీన్ని అనుకుంటూ ఉంటాం మనం. ఓకేనా? ఇది టూరిస్ట్ ప్లేస్ గా కూడా మారింది. దాదాపు చూసుకోవచ్చు, డ్యామ్ చూడడానికి అన్ని కార్లు అనేవి ఇలా ఉన్నాయో. ఇప్పుడు దూరం నుంచి మనం దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. దాదాపు మిమ్మల్ని అంటే కన్నుల విందుగా ఉండేటట్టు చేద్దామని ఒక చిన్న ప్రయత్నాన్ని. అందుకనే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుకెళ్ళి దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను.
ఓకే అండి, ఇందాక చెప్పాను కదా డ్యామ్ కి అతి సమీపంలోకి వెళ్ళి ఇక్కడ చూపిస్తానని చెప్పేసి ఇక్కడ చూసుకుంటే దాదాపు నేను దగ్గరలోనే ఉన్నాను డ్యామ్ కి. జస్ట్ దాని యొక్క వాటర్ అనేది కూడా మన మీద పడడం జరుగుతుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇది. చూడటానికి ఆహ్లాదకరంగా ఉంది. చాలా అంటే చాలా మంచి ప్రదేశం. ఒకసారి మళ్ళీ జూమ్ చేసి చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ చూసుకోవచ్చు ఈ వీడియో అనేది ఎలా ఉంది అంటే మీరు కళ్ళెదురుగా ఉండి చూస్తే ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ గా అలాగే తీస్తున్నాను. దీనికోసమైనా ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వావ్, మీకు ఒక సౌండ్ అనేది వినిపిస్తుంది, అది వాటర్ సౌండ్. అది అసలు